హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా పెద్ద పాప బర్త్డే కాబట్టి మేమందరం అయితే బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లోనే కేక్ కటింగ్ చేస్తాం. కాకపోతే తినడానికి మాత్రం మేము పిస్తా హౌస్కి వచ్చినాం, చార్మినార్ దగ్గరికి. మేమందరం అయితే పిస్తా హౌస్లో కూర్చున్నాం, మా వారు, నేను, మా చిన్న పాప, ఇంకా వచ్చేసి మా బర్త్డే గర్ల్. ఇప్పుడైతే మేము ఆర్డర్ అయితే ఇచ్చేసాము. మా పాప అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది, బర్త్డే విషెస్ చేసిన వాళ్ళందరికీ కూడా. మా పాపకు మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అయితే ఫ్రాంక్ చేసినాం. కొద్దిసేపు అయితే ఆమెకి ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఒక పర్స్ అయితే ఇచ్చాము. అందులో అయితే ఏం లేదు, టిష్యూ పేపర్ తప్పించి. మా చిన్నదైతే వాళ్ళ అక్కని బాగా ఆట పట్టించింది, నీ గిఫ్ట్ ఏం లేదని చెప్పి. మళ్ళీ వాళ్ళ నాన్నకి మా అందరికీ కూడా వీడియో చూపిస్తుంది. సో ఇప్పుడైతే మేమైతే ఆర్డర్ అయితే చేసేసాం. ఈరోజు మండే కాబట్టి నేనైతే వెజ్ ఆర్డర్ చేసుకున్నా. మా వారు మా పిల్లలకి వచ్చేసి అయితే చికెన్ది లాలీపాప్స్ అండ్ బిర్యానీ తెప్పించుకున్నారు వాళ్ళైతే. చూడండి, మా చిన్నది వినకుండా మళ్ళీ పర్స్ పెట్టి మళ్ళీ అందులో టిష్యూ పెట్టి ఇచ్చింది తనకి. మళ్ళీ ఒకసారి ఆట పట్టించింది, అందులో లేదని ఫ్రాంక్ అని చెప్పేసి వచ్చింది. మా అక్కకి బోరాన్ ఫ్రాంక్ చేసేసాం ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఎంజాయ్ చేసింది కొద్దిసేపు అయితే. మా ఆర్డర్ అయితే వచ్చేసింది చికెన్ లాలీపాప్స్. చూడండి, వాళ్ళకి వడ్డించిన తర్వాత ఇంకా ఉన్నాయి. వాళ్ళు స్టార్టర్స్ అయితే తింటున్నారు. నా ప్లేట్ మాత్రం ఖాళీగానే ఉంది, ఇంకా వెజ్ కదా, ఇంకా రాలేదు, కొద్ది టైం పడుతుందని చెప్పారు. కాసేపటికైతే వచ్చేసింది. బటర్ పన్నీరు అండ్ నాన్స్ తెప్పించుకున్నాను నేను. వాళ్ళకి కూడా ఇచ్చి నేను కూడా షేర్ చేసుకొని తినేసాను అనమాట. ఇంకా నేను నైట్ అదొకటే తిన్నాను, ఇంకా రైస్ కూడా తినలేదు, చాలా అయిపోయింది నాకు. బిర్యానీ కూడా కొద్దిగా ఆగి తెమ్మని చెప్పాము, కాకపోతే వాళ్ళు అప్పుడే తెచ్చారు. బిర్యానీ కూడా మా పిల్లలు తిన్నారు. వాళ్ళకి స్టార్టర్ తినే వరకే కడుపులో ఫుల్ అయిపోయిందని చెప్పేసి లైట్గానే తిన్నారు వాళ్ళైతే. సో నాదైతే ఫినిష్ అయిపోయింది, మా పిల్లలది కూడా అందరిది కూడా ఫినిష్ అయిపోయింది. అయితే ఇప్పుడు వచ్చేసి టాస్క్ ఏంటంటే బిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ బిల్ ఎవరు కడతామా అని చెప్పేసి ఆట పట్టించేసాను అనమాట అందరికీ కూడా. నేనైతే కట్టను, బయటికి వెళ్తున్నా, నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి నేను వెళ్తూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా ఆపేసి, మా పిల్లలు కూడా ప్లాన్ చేసుకున్నారు ఫ్రెండ్స్, మాకే సంబంధం లేదు, మేము కూడా ఏం కట్టామని చెప్పేసి. ఇంకా మా వారైతే ఖాళీ స్మైలే అండి, ఇంకా స్మైల్ తప్పించి ఏం ఉండదు. అందైతే స్మైల్కే ఫ్లాట్ అయిపోవాల్సిందే అందరూ, అంతే. బిల్ అయితే వచ్చేసింది మాకు. సో మా వారైతే అడుగుతున్నారు ఎంత బిల్ అయిందని చెప్పేసి. నాకేమనిపించిందంటే నా ఫోన్లో కొంచెం పే చేస్తారేమో అనుకున్నాను, కానీ కాకపోతే మా వారైతే బిల్ ఆయనే పే చేశారు. సో మాకైతే అక్కడైతే ఫుల్ హెవీ అయిపోయింది, ఇంకా మాకు తినలేకపోయినాం. కొద్ది పార్సల్స్ కూడా తీసేసుకున్నాం, అక్కడివి మిగిలినవి కూడా పార్సల్ తీయించుకున్నాం. బయట వచ్చేసరికి మొజిటోస్, హలీమో 300 స్పెషల్ అని కూడా అట్లాంటివి అయితే బాగా ఉన్నాయి అక్కడ. పిస్తా హౌస్లో అయితే బాగానే ఉంటాయండి, టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది, అన్నీ కూడా బాగానే ఉంటాయి అక్కడైతే. మేము ఎక్కువైతే అక్కడికి వెళ్ళి చేస్తామన్నమాట. ఫ్రెండ్స్ డిన్నర్స్ అయినా పార్టీస్ ఏవైనా అక్కడే చేసుకుంటున్నాం. బయటికి వచ్చేసాం, మేము ఆటో బుక్ చేసుకున్నాం. అంతలోపే అక్కడ బయట క్రౌడ్ అయితే హలీం కోసం అని అయితే చాలా క్రౌడ్ ఉంది పిస్తా హౌస్ దగ్గర. మేమైతే ఆటో ఎక్కి వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేమైతే మళ్ళీ మా పెద్ద పాప కేక్ తేయడానికి అనేసి మళ్ళీ బయటికి వెళ్ళాం. నేను మా వారి ఇంటి దగ్గరే అయ్యంగార్ బేకరీ అని ఉంది, అందులో టోటల్ వెజ్ ఉంటుందన్నమాట. ఈరోజు నేను నాన్ వెజ్ తినాని వెజ్కే తీసుకున్నాను కేక్. నేనైతే ఆ కేక్స్ రీజనబుల్ రేట్స్ ఉంటాయి, మనకి మొత్తం కూడా వెజ్జే ఉంటుంది, ప్యూర్ వెజ్గానే ఉంటుంది. అందులో అయ్యంగార్ బేకరీ దగ్గర చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా. ఇది వచ్చేసి షాలిబండ దగ్గర షాలిబండ అని ఉంటుంది. అక్కడ మనకి వెరైటీ బేకరీకి కొద్ది ముందుకు వెళ్తే అయ్యంగార్ బేకరీ అని ఉంటుందండి. అక్కడైతే చాలా ప్యూర్ వెజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా. మేము ఆల్మోస్ట్ అయితే అయ్యంగార్ బేకరీ దగ్గరకు వచ్చేసాం. ఇంకా అక్కడ వెళ్ళినక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కేక్స్లలో. మాకైతే నచ్చినవి తీసుకున్నా, అంటే అన్ని టేస్ట్ చేసినవే ఉన్నాయి. రసమలై కొత్తగా అనిపించిందని చెప్పి రసమలై తీసుకున్నాను నేనైతే. పాపకు నచ్చింది కూడా టేస్ట్ పరంగా కూడా. నార్మల్గా అయితే అన్నీ తిన్నా టేస్ట్ వేస్తున్నాయి, బ్లాక్ ఫారెస్ట్ అవి ఉన్నాయి.
కానీ అవన్నీ వద్దని చెప్పేసి మేము రసమలై తీసేసుకున్నాం. మా పాప పేరు సరియు. మేము తీసేసుకున్నాం. ఇంటి దగ్గరికి వచ్చినాక బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసేసాం మేము. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే మా పాపకి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ కూడా నేను ఇచ్చేసా. హోటల్లో అయితే ఆట పట్టించాం కానీ ఇప్పుడైతే ఏం లేదు. కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోగానే కేక్స్ అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ మేము తినిపించేసేసుకొని కొద్ది ఫొటోస్ దిగేసి మా పాపకైతే గిఫ్ట్ ఇచ్చేసాం మేమైతే. మా పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇప్పటితో అయితే అయిపోయింది. మేము ఆ కేక్ కటింగ్ కాగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కేక్ తినిపించి చిన్న ఫొటోస్ దిగామండి. అందరం కూడా సింగిల్ ఫొటోస్ దిగేసి సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా తమ్ముడు ఇంకా మా మమ్మీ అంతే. మేము మా చిన్న ఫ్యామిలీతో చిన్నగా సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది మాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను కదా, ఇదే అండి గిఫ్ట్. చూడండి అందరు కూడా. అసలు వాళ్ళు అయితే ఇప్పటివరకు ఏది కూడా ఇది కావాలని అడగరు, కానీ నాకే ఇది ఇవ్వాలనిపించింది. ఈసారి మా పాపకి నేను గిఫ్ట్ ఇది ఇచ్చాను. చూడండి ఏం గిఫ్ట్ ఇచ్చాను ఒక్కసారి. నాకు తోచింది ఇచ్చేసాను నేనైతే. వాళ్ళ నాన్నతో పెట్టించాను అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయింది మా పాప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మేము ఫొటోస్ అయితే కొన్ని దిగినాము బర్త్డే సెలబ్రేషన్లో. ఆ ఫొటోస్ కూడా పెట్టాము, కొన్ని క్లిప్స్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.